సచ్చినోళ్లకు సంతాపం, బతికున్నోళ్లకు పరిహారం అన్నట్లుంది రాష్ట్ర ప్రభుత్వం తీరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగిన స్వప్నలోక కాంప్లెక్స్ ను ఆయన పరిశీలించారు. సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటుందని, ఇలాంటి దుర్ఘటన జరిగి ఎంతమంది చనిపోతున్నప్పటికీ కేటీఆర్, కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. లిక్కర్ కేసులు కవిత ఇరుక్కుంటే రాష్ట్ర మంత్రి వర్గమంతా అక్కడికి వెళ్లింది కానీ ఈ ఘటనపై స్పందించరని మండిపడ్డారు. ఆయన పూర్తిగా విచారణ జరిపి మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ పోతే క్యాబినెట్ మొత్తం అడిగే వ్యక్తి జాన్సన్ క్యాబినెట్ ఆడబోయారు. ఇక్కడ ఇంత మధ్య సంఘటన చెప్పడం మాడతలేడు. అక్కడక్కడ ఓలో ఒకరు వస్తారు, ఏదో తూతూ మొత్తంగా మాడతలు పోతారు. ఇంత ముందు సంఘటన జరిగినాయి, దాని మీద మీరు ఎప్పుడైనా సమీక్ష జరిపిరా? ఆ సంఘటనలు ఎందుకు జరిగినాయి, రివ్యూ ఎందుకు చేయలేదు? మీరు రివ్యూ చేస్తే కదా మీరు ఇంకోసారి సంఘటన జరగకుండా చూసే బాధ్యత మేము ఉంటుంది కదా. ఫైర్ సేఫ్టీ విషయం లేదు, కనీసం ఏం లేవు. దానిలో కమిటీ లేదు, ఆ చట్టాన్ని అమలు చేయరు, దాన్ని పరిస్థితి నాదులు లేడు. కానీ ఇది ప్రభుత్వం ఇటువంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. మధ్యలో కూడా ఆలోచన కల్పించాలి. అమాయకమైన ముగ్గురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఒక పుట్ట కూటి కోసం ఇలా గ్రామానికి వచ్చి పనిచేసుకుంటారు. వాళ్ళు ఆయనతో ఉన్న వాళ్ళ ప్రాణాలు పోయినాయి. మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం చాలా సీరియసుకోవాలి. ఇది ఆషామాషి విషయం కాదు. దీని మీద పూర్తిగా విచారణ జరపాలి. సంఘటన ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, గతంలో జరిగిన దాని మీద మీరు ఏం చర్యలు కూడా ప్రభుత్వం స్పష్టం చేయాలి. మీరు చేస్తేనే ప్రజలకు ధైర్యం వస్తుంది. ఇలా మీరు ఏదో వచ్చి ఏదో మాట్లాడిపోతే ప్రజలకు భయం ఉంటుంది, ధైర్యం రాదు. కానీ ప్రజలకు ధైర్యం ఉండాలి, ప్రభుత్వం విశ్వాసం కల్పించాలంటే సమీక్ష